వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏది పంచాయతీరాజ్ వ్యవస్థను పట్టించుకోలేదు అంటూ పవన్ కళ్యాణ్ నిన్న మంత్రి హోదాలో వివరించారు. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో గ్రామాల్లో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. గ్రామానికి 4 లక్షలు ఖర్చు చేసిన ప్రజలకు రక్షిత నీరు అందించే అవకాశం ఉండేదన్నారు. ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తన నియోజకవర్గంలో రంగుమారి నీరు సరఫరా అవుతుందని పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి వెంటనే చర్య తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి 3.3 కోట్లతో పాడైపోయిన ఫిల్టర్ బెడ్లను మార్పించారు. పవన్ కళ్యాణ్తో మంగళవారం సమావేశం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ ఇతర అధికారులు గుడివాడ నియోజకవర్గంలో ఫిల్టర్ బెడ్లు మార్చకముందే మార్చిన తర్వాత పరిస్థితిని వివరించారు. దీన్ని మోడల్గా తీసుకుని మిగతా ప్రాంతాలను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. చాలా మంచి ఆలోచన. 3 లక్షలు 4 లక్షలకు ఒక ఊరు మొత్తానికి మంచినీళ్ళకి సంబంధించిన సమస్య వచ్చిందంటే అది పరిష్కరించడం ఎంతసేపు? దానికి జగన్మోహన్ రెడ్డి